ఎరువులు ఎలాంటి లింక్ లేకుండా సరఫరా చేయాలని ఆగ్రో డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోష్ అన్నారు. ఎరువుల కంపెనీలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణాలను మూసివేశారు. ఎరువుల ధరలు పెరగడం, లింక్ ఉత్పత్తుల వల్ల రైతులపై అదనపు భారం పడుతుందని, రవాణా ఖర్చులతో డీలర్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ డీలర్స్ కానీ వీరందరూ ఒక మంచి రైతుకు లాభం చేయాలనే ఆలోచనతోటి మరి ఈరోజు వీరు ఒక తీసుకున్నటువంటి నిరసన కార్యక్రమం, రోజు బంద్ కార్యక్రమం కేవలం రైతుకు లాభం చేయాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇవాళ ఫర్టిలైజర్ కంపెనీల మీద మనందరికి తెలుసు కేంద్రం అజమాయిషి ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషి అనేది ఉండదు. కాబట్టి వారు పెట్టిన డిమాండ్ సాయకమైందే. మరి ఇంకోటి వారు డీలర్ కూడా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి ఇది యాప్ అంటే యూరియా యాప్ పెట్టినప్పుడు మరి ఆదివాసీ జిల్లా కాబట్టి వెనుకబడ్డ జిల్లా కాబట్టి చాలా మందికి స్మార్ట్ ఫోన్లు ఉండవు కాబట్టి కొంత ఇబ్బందులు కావచ్చు అనే విషయాన్ని కూడా వారు వ్యక్తపరచడం జరిగింది. ఈ విషయాన్ని నేను తప్పకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా యాప్లో ఈ జిల్లాని మినాయించాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రులకు తెలియవలసిందిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. డీలర్ తరఫున ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రైతులకు లాభం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది తప్ప ఎక్కడ రైతుకు అన్యాయం చేయొద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కాబట్టి మీ అందరూ డీలర్లు కూడా రైతులకు లాభం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కొరకు ఫర్టిలైజర్ డీలర్లు అందరము ఐక్యతగా అయ్యి కంపెనీల మీద మా నిరసన తెలపడానికి ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేశాము. ఫర్టిలైజర్ వాళ్ళు ఏంటి మొత్తం ఫస్ట్ ఎఫ్ఓఎల్ సిస్టమ్ ఉంటుండే, డీలర్ పాయింట్కు డెలివరీ సిస్టమ్ ఉంటుండే. 266 ఎంఆర్పీది డీలర్ పాయింట్ పోయే వరకు 320 రూపాయలు అవుతుంది. దాన్ని ఏ రకంగా కూడా మేము 266కు అమ్మలేని పరిస్థితి. దీంట్లో కూడా 1,05,000 రూపాయలు ఉన్న యూరియా లోడ్కు 50 నుంచి 60,000 అనవసరంగా వాళ్ళ దగ్గర అమ్మని ప్రోడక్ట్లు లింక్ పెడుతున్నారు. దీంతో ఇవన్నీ రైతుల మీదే భారం పడతాయి. కనుక మా ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకం కాదు, ఓన్లీ మా నిరసన అంతా కంపెనీల మీదనే ఉన్నది. కంపెనీ వాళ్ళు మొత్తము కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్లో ఉంచితే మాకు ఎఫ్ఓఎల్ సిస్టమ్ వచ్చిందనుకోండి 100% మేము సాల్వ్ అవుతాము, రైతుకు బెనిఫిట్ అవుతుంది.